హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్. కోరండి, నమ్మండి, పొందండి. ఖచ్చితంగా మన జీవితంలో అన్నీ కోరుతాం మై డియర్ ఫ్రెండ్స్, కానీ నమ్మకం ఉండదు. అది నెరవేరుతుందా లేదా? దేవుళ్ళ టెంపుల్స్కి వెళ్తాం, చాలా కోరికలు కోరుకుంటాం, కానీ అవి అవుతాయా కాదా అనే సందేహంతోనే ఉంటాం. ఏదైనా కూడా మన జీవితంలో ఖచ్చితంగా అది నెరవేరాలంటే మనకు ఉండాల్సింది ఫస్ట్ నమ్మకం మై డియర్ ఫ్రెండ్స్. ఆ నమ్మకం అనేది ఎలా ఉండాలంటే, రెస్టారెంట్కి వెళ్ళేసి మనం ఫుడ్ ఆర్డర్ ఇస్తాం. ఆర్డర్ ఇచ్చాక అది ఖచ్చితంగా వస్తుంది అనే నమ్మకంతో మనం ఆర్డర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. సో ఆ నమ్మకం ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. అలాగే అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషోలలో మనం ఏదైనా వస్తువు ఆర్డర్ చేసినప్పుడు అది ఇంటికి ఖచ్చితంగా వస్తుంది అనే నమ్మకం ఎంత బలంగా ఉంటుందో, అదే నమ్మకం మన కోరికలు నెరవేరుతాయనే నమ్మకం దేవుడి మీద ఉంచాలి మై డియర్ ఫ్రెండ్స్. లేకపోతే మీ మీద మీరు ఉంచుకోవాలి. ఇది ఖచ్చితంగా జరుగుతుంది, నేను అనుకునే ఖచ్చితంగా సాధిస్తాను, నేను అద్భుతాలని క్రియేట్ చేస్తాను, నేను చాలా ఆనందంగా ఉంటాను, నేను చాలా ఆరోగ్యంగా ఉంటాను, నేను ఎప్పుడు నెగిటివ్స్ వైపు వెళ్ళను, నేను ఎప్పుడు పాజిటివ్ని కలిగి ఉంటాను, నేను ఎలాంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేయగలను, నేను ఎంతైనా ఖర్చు పెట్టగలను, నేను ఎంతైనా సంపాదించగలను, నేను ఎల్లప్పుడూ చాలా ఆరోగ్యంగా, హెల్తీగా, హ్యాపీగా ఉంటాను అనే మాటలు మీతో మీరు చెప్పుకుంటూ కాన్ఫిడెంట్గా ఉంటే మీ జీవితం కూడా అలానే ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఏమో ఈ అప్పులు తీరుస్తానో లేదో, నేను ఎలా బతుకుతానో ఏదో, నేను ఆరోగ్యంగా ఉంటానో లేదో, నా ఫ్యామిలీ ఎలా ఉంటుందో లేదో, నాకు వచ్చే భార్య మంచిగా ఉంటుందో లేదో, నా భర్త బాగుంటాడో లేదో, నన్ను బాగా చూసుకుంటాడో లేదో, ఇలాంటి డౌట్లతో ఉండడం కన్నా మీరు ఖచ్చితంగా మీ జీవితం చాలా బాగుంటుంది, నేను ఏదైనా సాధించగలను, ఖచ్చితంగా నేను ఎలాంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేయగలను, నేను ఎంతైనా ఖర్చు పెట్టగలను, నేను ఎంతైనా సంపాదించగలను, నా జీవితం చాలా ఆరోగ్యంగా, నా జీవితం చాలా ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటుంది అనే నమ్మకం మీ మీద మీకు ఎప్పుడు ఉంటుందో మీ జీవితం కూడా అదే విధంగా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఈ నమ్మకానికి సంబంధించి ఒక చిన్న కథ చెప్తాను చూడండి, ఎలా నమ్మకం అనేది ఎలా ఉండాలి. రాము అనే ఒక విద్యార్థి బాగా చదువుతాడు. చదివి ఎగ్జామ్ రాస్తాడు, కానీ 0 మార్కులు వస్తాయి, ఫెయిల్ అవుతాడు. మళ్ళీ చదువుతాడు, మళ్ళీ చదివి ఎగ్జామ్ రాస్తాడు, మళ్ళీ 0 మార్కులు, మళ్ళీ ఫెయిల్. ఎన్నిసార్లు చదివినా ఇదంతా జరుగుతుంది ఏందని బాగా కోపం వచ్చి రోడ్డు మీదకి వెళ్ళి బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్తా ఉంటే ఒక పెద్ద ఆయన కలిసి, ఏమైంది బాబు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు రాము ఏం చెప్తాడంటే, ఎంత చదివినా కూడా పాస్ కావట్లేదు, నాకు చిరాకు అనిపిస్తుంది, ఈ జీవితం పట్ల నాకు విరక్తి అనిపిస్తుంది, ఏం చేయాలో ఏమో అర్థం కావట్లేదు పెద్ద ఆయన అని అంటాడు. అప్పుడు పెద్ద ఆయన ఏమంటాడంటే, ఒక పని చేయి బాబు, చదువుల తల్లి ఎవరు, సరస్వతిదేవి కదా, సరస్వతిదేవికి పొద్దున లేచి దీపం పెట్టి ధూపం పెట్టు, ఖచ్చితంగా పాస్ అవుతావు అని అంటాడు. అప్పుడు సరే అని ఇంటికి వచ్చేసి మళ్ళీ మార్నింగ్ లేచి స్నానం చేసుకొని ఈ రాము ఏం చేస్తాడంటే సరస్వతిదేవికి దీపం పెట్టి ధూపం పెడతాడు. పెట్టిన తర్వాత ఒక వారం రోజులు అలా రోజు పెట్టిన తర్వాత వారం రోజుల తర్వాత మళ్ళీ ఎగ్జామ్ రాస్తాడు. రిజల్ట్ చూస్తే మళ్ళీ ఫెయిల్ అవుతాడు. అప్పుడు ఇంకా కోపం వస్తుంది. పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమైంది, నువ్వు చెప్పినట్టునే సరస్వతిదేవికి దీపం పెట్టాను కానీ పాస్ కాలేదు, ఏంటి పరిస్థితి అని అంటాడు. ఒక పని చేయి బాబు, ఈసారి గణేష్కి దీపం పెట్టు, గణేష్ ఖచ్చితంగా పాస్ చేస్తాడు అని చెప్పేసి అనడం జరుగుతుంది. మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ పొద్దున్నే లేచి స్నానం చేసుకుని గణేష్కి దీపం పెడతాడు. తర్వాత వారం తర్వాత ఎగ్జామ్ రాస్తాడు, మళ్ళీ ఫెయిల్ అవుతాడు, అన్ని 0 మార్కులే. ఈసారి చాలా కోపం వస్తుంది రాముకి. కోపం వచ్చి మళ్ళీ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి, అన్ని పిచ్చి సలహాలు ఇస్తున్నాను, ఏ దేవుడు లేడు, దయ్యం లేదు, అంత ఫాల్తు, అంత అబద్ధాలే అవన్నీ, సో ఏ దేవుడు లేడు, దయ్యం లేదు, నేను ఇక మొక్కని ఎవరిని, నేను పాస్ కావట్లేదు, నేను అన్ని ఫెయిల్ అయినా అని చెప్పేసి చాలా చిరాకుతో ఆ పెద్ద ఆయన ముందు కసురుకుంటూ మాట్లాడతాడు. అప్పుడు పెద్ద ఆయన ఒక పని చెప్తాడు, ఒక పని చేయి బాబు, ఈసారి ఖచ్చితంగా పాస్ అవుతావు, ఈ సలహా పాటించు, దేవుళ్ళందరికీ పెద్ద ఎవరు, శివుడు, సో ఈసారి శివుడికి నువ్వు పూజ చేయి, ఖచ్చితంగా మార్నింగే దీపం పెట్టి ధూపం పెట్టు, ఖచ్చితంగా పాస్ అవుతావు బాబు అన్నప్పుడు ఆ బాబు ఇంటికి వచ్చేసి పొద్దున్నే స్నానం చేసుకొని దీపం పెట్టి ధూపం పెడతాడు. ధూపం పెట్టే క్రమంలో రాముకు ఒక డౌట్ వస్తుంది, సందేహం వస్తుంది. ఆహా, ఈ శివుడి ఫోటో పక్కనే సరస్వతిదేవి ఫోటో, గణేష్ ఫోటో ఉంది కదా, ఓకే, నేను ధూపం పెడుతున్నాను శివుడికి, కానీ వీళ్ళిద్దరికి ఇన్ని రోజులు నేను దీపం పెట్టాను, కానీ వీళ్ళిద్దరు నన్ను పాస్ చేయలేదు, నన్ను బాధ పెట్టారు వీళ్ళిద్దరు. సో ఇప్పుడు శివుడికి పెట్టే ధూపం వీళ్ళిద్దరు ముక్కు ద్వారా పీల్చుకుంటారు కదా, సో వీళ్ళిద్దరికి ఫస్ట్ నేను ఏం చేయాలంటే వీళ్ళిద్దరు ముక్కు గట్టిగా కట్టేసిన తర్వాత శివుడికి ధూపం పెడతా, లేకపోతే శివుడికి పెట్టే ధూపం వీళ్ళు పీల్చుకుంటారు అని కోపంతో ఏం చేస్తాడంటే ఒక మంచి క్లాత్ తీసుకొని సరస్వతిదేవి ముక్కు, గణేష్ ముక్కు, ఇద్దరు ముక్కులను గట్టిగా కట్టేయడం జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. కట్టిన తర్వాత వెంటనే సరస్వతిదేవి అండ్ గణేష్ ఇద్దరు ప్రత్యక్షమవుతారు. ఇప్పుడు ఎందుకు ప్రత్యక్షమయ్యారు, మిమ్మల్ని మొక్కినప్పుడు మాత్రం రాలే కానీ, మీకు ధూపం పెట్టినప్పుడు రాలే కానీ, మీ ముక్కులు కట్టేయగానే ఊరికొచ్చారా అని చెప్పి అంటాడు అబ్బాయి. అప్పుడు పిచ్చినాయన, నువ్వు ఇన్ని రోజులు మాకు ధూపం పెట్టావు కానీ
ఇన్ని రోజులు నువ్వు మేము ఉన్నామని నమ్మలేదు, కానీ ఈరోజు మేము ఖచ్చితంగా నువ్వు శివుడికి దీపం పెట్టడం వల్ల ఆ ధూపం అనేది మేము పీల్చుకుంటున్నామని నువ్వు నమ్ముతున్నావు, నమ్మావు కాబట్టి మేము ప్రత్యక్షమయ్యాం. ఎప్పుడైతే మమ్మల్ని ఆ కోరిక కోరి మమ్మల్ని నమ్ముతారో అప్పుడు ప్రత్యక్షమవుతాం, కానీ సగం సగం నమ్మకాలతో సందేహాలతో ఉండే వాళ్ళ దగ్గర మేము ప్రత్యక్షం కాము అని చెప్పడం జరిగింది అని నమ్మకంతోనే ఉండండి, నెరవేరినట్టుగానే ఫీల్ అవ్వండి. అప్పుడు ఒక్కొక్కటిగా మీ జీవితం అనేది 100% మంచి అద్భుతాలతో వెలుగొందుతుంది. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గురుజీ.